ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు. డబ్బే ఇంపార్టెంటా సార్, డబ్బు సంపాదిస్తేనే సక్సెస్ అయినట్టా సార్ అని సోది కబుర్లు చెప్తా ఉంటారు. డబ్బు సంపాదించడం చేతగానోడే ఇలాంటి మాటలు చెప్తాడు. డబ్బు లేకపోవడం వల్లనే సార్ కాన్వెంట్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాల్సినటువంటి నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, చిన్న స్కూల్లో చదివిస్తున్నావు నువ్వు. డబ్బు లేకపోవడం వల్లనే సారు మీ మిస్సెస్ గోల్డ్ కొనివ్వమని అడిగితే రోల్డ్ గోల్డ్ కొనిస్తున్నావు. డబ్బు లేకపోవడం వల్లనే మీ యొక్క ఇంట్లో పిల్లల యొక్క బర్త్డేలు ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నావు, ఫంక్షన్ హాల్లో చేయకుండా. డబ్బు లేకపోవడం వల్లనే నీకు నచ్చినటువంటి బట్టలు కొనుక్కోలేకపోతున్నావు. డబ్బు లేకపోవడం వల్లనే ఒక స్టేటస్ మెయింటైన్ చేయలేకపోతున్నావు. డబ్బు ఇంపార్టెంట్ కాదంటావేం సార్? డబ్బు లేని వ్యక్తికి ఈ ప్రపంచంలో అసలు విలువనే లేదు. ఈ ప్రపంచంలో మనిషి అనే వాడికి విలువ లేదు సార్. మనిషి సాధించినటువంటి సక్సెస్ కే విలువ ఉంది, మనిషి సంపాదించినటువంటి డబ్బుకే విలువ ఉంది. ఈ డబ్బు సంపాదించడం చేత కాక ఫ్రీ గవర్నమెంట్ స్కీమ్స్ పైన ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రీ బస్ ఇచ్చారంట కదా, ఫ్రీ రేషన్ ఇస్తున్నారంట కదా, ఫ్రీ ఆయిల్ ఇస్తున్నారంట కదా, ఫ్రీ సరుకులు ఇస్తున్నారంట కదా. ఎన్ని రోజులు ఈ ఫ్రీ పైన ఆధారపడి బతుకుతావు సార్? ఈ ఫ్రీ పైన ఆధారపడి బతికినంత కాలం నువ్వు జీవితంలో రిటైర్ కాలేవు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి సత్తువ రిటైర్ కాకుండా ముందే చచ్చిపోయింది. నీలో ఉన్నటువంటి టాలెంట్ ని రిటైర్ కాకుండా ముందే నేను ఉపయోగించనని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసేసుకున్నావు. జీవోత్సవంలో బతుకుతున్నావు ఫ్రీ స్కీమ్స్ కి అలవాటు పడి. ఫ్రీ స్కీమ్స్ మనకు అవసరం లేదు. మనమే కావాలంటే గవర్నమెంట్స్ కి ఫండ్స్ ఇచ్చే రేంజ్ కి మనం ఎదగాల సార్. ఆ రకంగా ఉండాలా యూత్ అంటే, ఆ రకంగా ఉండాలా ఒక కసి అంటే సక్సెస్ కావాలని చెప్పేసి మన జీవితాన్ని సరైనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని, సరైనటువంటి కోచ్ ని సెలెక్ట్ చేసుకొని ప్లానింగ్ చేసుకోలేకపోతే బిడ్డ వయసు అయిపోయిన తర్వాత బాధపడితే ఎలాంటి ఉపయోగం లేదు.